ఓం నమో వెంకటేశాయ. येनेदमण्डं सकलं महीयसा व्याप्तं त्वयैकेन सुरारिघातिना तन्त्वान्नतास्माच्युतमीडितारः वयं विभुल्लोकविभूतिहेतुम्. రాక్షసులకు సంహారకుడవై ఉత్కృష్టుడవైన నీ ఒక్కడి చేతనే ఈ ప్రపంచమంతయు వ్యాపింపబడి ఉన్నది. ఈ విశ్వమంతటికి ఐశ్వర్యదాయకుడవై సర్వేశ్వరుడవగు నిన్ను స్తుతించుచున్నాము, నీకు నమస్కరించుచున్నాము అని లక్ష్మీనాథుడైనటువంటి శ్రీవెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ నేటి గరుడ పురాణ ప్రవచన కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనాది శ్లోకాలను మన అందరం కలిసి పఠించి ప్రారంభించుకుందాం. శ్రీ గణపతి ప్రార్థనా. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదు పరివారణం. శ్రీ గురు ప్రార్థనా. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శేషాద్రిశిఖరరత్నం త్రిభువన దురితాంధకారమార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీవేంకటేశమఖిలేశం. శ్రీ విష్ణు ప్రార్థనా. ధర్మదృఢబద్ధమూలః నిగమస్కంధః పురాణశాఖాఢ్యః క్రతుకుసుమః మోక్షఫలః మధుసూదన పాదపోజయతి. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ. నవనీరద సంకాశ కృతకలి కల్మషనాశ నారాయణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జడముదీరయేత్. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీనివాసమయమైన సభకు నమస్కారం చేసుకుంటూ గరుడ పురాణంలో 88వ నాడు 15వ అధ్యాయం ప్రవచనంలో ఉన్నాం. ఈ అధ్యాయంలో పాపాత్ములకు యమధర్మరాజు ఎంత భయంకరముగా దర్శనమిస్తారు అనే అంశాన్ని చెప్పుకుంటూ నిన్న అక్కడికి అలా ముగించుకున్నాం. ఆ అంశం నుండి ఈనాడు క్రమేపీ విషయములను తెలుసుకుంటాం. యమధర్మరాజు పుణ్యాత్ములకు విష్ణుస్వరూపుడుగా కనబడతాడు అన్నారు. పాపాత్ములకు అతి భీకరమైనట్టివాడిగాను ఆరాధించడానికి శక్యము కానట్టివాడన్నారు. ప్రళయాంబుద నిర్ఘోష, ఆయన కంఠధ్వనే ఉరుము ఉరిమినట్టుగా ఉంటుంది. కాటుక కొండవలే ఉంటాడు. మహిషస్థ, దున్నపోతు మీద ఉంటాడు. దురారాధ్య, ఆరాధించడకు శక్యము కానివాడు, అనగా అసలు ఊహించలేము, అంత భయంకరంగా ఉంటాడు. విద్యుత్తేజ సమద్యుతి, గొప్పదైనటువంటి కాంతితో ఉంటాడు. మెరుపు తీగవలే ఉంటాడు. యోజనత్రడ విస్తారదేహ, యోజనత్రడ విస్తారదేహం అంటే 3 యోజనములు కలిగినట్టి యోజన విస్తారం అనగా 3 యోజనముల విస్తారము అంటే దాదాపు 30 మైళ్ళు అనవచ్చు. అంత విస్తారమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు. రౌద్ర అతి భీషణ, భయంకరమైన వాడు. లోహదండధర, మృత్యుదండమును పట్టి ఉంటాడు. అలాగే మృత్యు పాశమును పట్టుకుని ఉంటాడు. దురాకృతి అయి ఉంటాడు. దురాకృతి అంటే యముడికి చెడ్డ మంచి అని లేవు, చూసేటి వాడికి భయమును కలిగిస్తాడని అర్థము.
వక్రనేత్ర, వంకరనేత్రములతో ఉంటూ అతి భయంకరముగా ఉంటూ దర్శనమిస్తాడయ్యా. ఇది యమధర్మరాజు కనబడేటువంటి స్థితి అన్నారు. పురుషుణ్ణి శరీరం నుంచి బయటికి తీసుకెళ్లేటప్పుడు అంగుష్ఠమాత్ర పురుష హాహా కుర్వన్ కలేవరాత్ ఇలా చెప్పేటప్పుడు చాలా సూక్ష్మమైన విషయములు వీటి యందు ప్రస్తావిస్తారు. మీకు ఇక్కడ బొటనవేలంత జీవుడు హృదయం నుంచి బయటికి యమదూతల చేత తీసుకురాబడతాడని చెప్తారు. మరికొన్ని సందర్భాలలో మన దేహం ఎంత ఉంటుందో అంత దేహంతోనూ బయటికి వస్తామని చెప్తారు. ఇంకొన్ని చోట్ల హస్త ప్రమాణముతో ఉంటారు అని చెబుతారు. ఇంకొన్ని చోట్ల ఈ హస్త ప్రమాణం అంటే మన చెయ్యంత, ఈ చేతి ప్రమాణమంత జీవుడు ఉన్నట్టుండి తర్జనీ పరిణామమునకు వస్తాడంటారు. అంటే చూపుడు వేలంత. అలాంటి వాడు మళ్ళీ బొటన వేలంత పరిణామంలో ఉంటాడంటారు. ఏంటండి ఈ పరిణామాలన్నీ అంటే, ఇక్కడి నుంచి మనం యమలోకానికి చేరే లోపుగానే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దేహం ఇవ్వబడుతూ ఉంటుంది. అన్నిటికీ కలిపి యాతనా దేహం అనే అంటూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఈ విధమైన దేహాల్ని పదే పదే మారుతూ ఉంటాడు ఈ దేహాల్లోకి. అదంతా అధ్యాయముల్లో స్పష్టముగా పరిశీలన చేస్తే మనకి అవగతమయ్యే విషయము. అందుకోసం ఒక మాటగా చెప్పడం, అంగుష్ఠమాత్ర పురుష, ముందు యమదూతలు తీసుకువెళ్ళేటప్పుడు మాత్రం ఆ సందర్భంలో జీవుడు బొటన వేలంత ప్రమాణంతో ఉంటాడు. ఈ కళేవరం నుండి బయటికి రావడానికి ఇష్టం లేక హాహాకారములు చేస్తూ ఉంటాడు. అమ్మో అయ్యో అంటూ భయపడుతూ ఉంటాడు. తదైవ నీడతే దూతై, అయినప్పటికీ కూడా యమదూతల యొక్క బలానికి లొంగి నడిపింపబడతాడు. ఎలాగు యామ్యైర్వీక్షణ స్వగం గృహం, యమదూతలచే తీసుకువెళ్ళబడుతూ కూడా తన గృహాన్ని చూస్తూ వెళ్తాడు. నిర్విచేష్టం శరీరంతో ప్రాణైర్ముక్తం జుగుప్సితం అస్పృశ్యం జాడతే తూర్ణం దుర్గంధం సర్వనిందితం. ఒక్కసారి శరీరం నుండి జీవుడు వెళ్ళిపోయాక శరీరం యొక్క దుస్థితి ఎలా ఉంటుంది వర్ణన చేస్తారు. ఇక అది ఎవరికి చెందినది అంటే జంతువులకు చెందినది, లేదా అగ్ని యందు తగలబడవలసినది. అలాంటిది నిర్విచేష్టగా అయిపోతూ ఉన్నది కదా. అనగా శరీరం ముందు ఇక ఏ చేష్ట ఉండదు. ధనంజయుడు అనబడే వాయువు మాత్రమే ఆ శరీరంలో ఉంటుంది. మనం మరణించినా కూడా ధనంజయుడనే వాడు దేహంలో ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు పరిశీలించండి, చచ్చిపోయిన మృతుడి యొక్క దేహాన్ని చూసినప్పుడు ఇంకా శ్వాస ఉన్నదేమో అనే భ్రమ కలుగుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే ఆ వాయువు ఇంకా అక్కడ ఉన్నది అని అర్థం. నిర్విచేష్టం శరీరంతో ప్రాణై ముక్తం జుగుప్సితం, ప్రాణములు విడువబడిన ఈ దేహము అత్యంత జుగుప్సాకరమైనది. అస్పృశ్యం జాడతే తూర్ణం, ముట్టుకోకూడనిది అవుతూ ఉన్నది. దుర్గంధం సర్వనిందితం, అందరి చేత నిందింపబడుతూ అసహ్యముగా ఉన్నది. త్రిధావస్థా హి దేహస్య, ఇలాంటి శరీరానికి 3 దశలున్నాయి అంటాడు. శరీరానికి 3 దశలంటే చనిపోయిన దేహమునకు, అనగా జీవుడు వెళ్ళిపోగా కళేవరము వలె ఉన్నట్టు ఈ దేహానికి, ఈ కళేవరమునకు 3 అవస్థలు ఉంటాయి. ఒకటి క్రుములన్నీ చేరి శరీరమును పాడు చేస్తూ ఉంటాయి, అది ఒక అవస్థ. విట్ అన్నారు. విట్ అంటే మలము, నరకమును గురించి చెప్పుకుంటూ మనం క్రిమిభక్షము, లాలాభక్షము, విట్కుండము అని కొన్ని నరకాలు చెప్పుకున్నాం. విట్కుండము అంటే వ్యర్థ పదార్థములతో కూడినటువంటి నరకము అని అర్థం. ఆ వ్యర్థ పదార్థములతో కూడినదై ఉంటుంది ఈ శరీరం, అత్యంత దుర్గంధభరితమైనది. అందువల్లనే ఎక్కువసేపు పర్యూషితము అయ్యే విధముగా ఈ దేహాన్ని ఉంచకూడదు. 6 గంటలు దాటాక దహనం చేయాలి అని చెప్పడం. ఇంకా భస్మ సంజ్ఞిత అన్నారు. కాసింత సమయం గడిచాక చనిపోయిన వెంటనే భస్మం చేసేస్తారు కదా, కనుక ఈ 3 అవస్థలు కలిగినటువంటిదే ఈ దేహము అన్నారు. ఇలాంటి దేహాన్ని చూసుకుని ఎవడయ్యా జీవితంలో గర్వాన్ని పొందుతాడు? ఈ సుఖముల గురించి ఎవడు ఆనందం ఇందులోనే ఉంది అని భావన చేస్తాడు? ఉపనిషత్తుల్లో ఓ మాట చెబుతాడు, ఈ భూమి మొత్తం ధనాన్ని పరిచి ఒకడిని అలా ఈ భూమి అంతటికీ కూడా చక్రవర్తిని చేసి కూర్చోబెడితే అది మానుషానందము అన్నారు. అంత గొప్ప ఆనందం అలా అయితే కానీ మనిషికి సంప్రాప్తిస్తుందట. ఎంతమందికి ఆనందం వస్తుంది? ఒకవేళ ఇలా నిజంగా ఆనందం ఉన్నా ఎంతకాలం ఆనందం అనేది స్థిరంగా ఉంటుంది. కనుక ఏది స్థిరం కాదని నిశ్చయం ముందుండాలి. ఒకవేళ అన్నీ ఉన్నాయని మనం అనుకున్నాం అనుకోండి, వెంటనే అవునా అని ప్రకృతి ఒక దెబ్బ వేస్తుంది. మీరు గమనించండి, అన్నీ ఉన్నాయి అనుకున్న వాడికి ఖచ్చితంగా దెబ్బ పడుతుందా లేదా? సంస్కృతంలో సహజంగా ఒక సూక్తి చెబుతారు, సముద్రాన్ని తడవకుండా ఈదు,
కానీ జీవితమును ఏడవకుండా దాటలేవు అని. అది ఎంత సత్యం! జీవితంలో మీరు ఎన్నైనా సంపాదించండి, ఏమైనా చేయండి, ఇదంతా నాశమైపోవలసిందే. వీటిని చూసి గర్వపడడం అనేది వ్యర్థమైన పని అంటాడు కృష్ణుడు. కో గర్వ క్రియతే తార్క్ష్యా క్షణ విధ్వంసిభిర్నరై దానం విత్తా ధృతావాచ కీర్తిధర్మౌ తథాజుష. ఇంత అశాశ్వతమైన జీవితమునందు చేయవలసిన పనులను చక్కగా నిర్వర్తించాలి కదా. ఉన్నదాని యందు ఇతరులకు సహాయం చేయడము, ఆదరపూర్వకమైన మాట అన్నారు. ముందు కఠినముగా మాట్లాడరాదు, ఆదరపూర్వకముగా మాట్లాడాలి. అలానే అబద్ధములు చెప్పరాదు. నిజానికి ఆదరపూర్వకముగా అంటే సత్యవాక్కు అయి ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి. సాధ్యమైనంత సత్యాన్ని పలకాలి, లేదా మనం నిజం చెప్పలేని చోట మౌనాన్ని అవలంబించాలి. ఈ రెండిటి ద్వారా పాపం నుండి విడిపడతాం. దానం విత్తా ధృతావాచ కీర్తిధర్మము తథాజుష. కీర్తి ధర్మము మొదలైనవన్నిటినీ కూడా సంపాదింపవలసి ఉన్నది. ఎప్పుడు? ఆడుష్షు ఉన్నంతలోపే ఇవన్నీ చేయాలి. పరోపకరణం కాజాత్ అసతః సారముద్ధృతం. అసతః సారముద్ధృతం అనగా సారము లేనట్టి సంసారమున సారభూతమైనట్టి పుణ్యాన్ని ఆర్జింపవలసి ఉన్నది. ఇంకను పరోపకరణం కాజాత్ అన్నాడు. ఈ శరీరము వలన మనము పరోపకారమును చేయవలసి ఉన్నది. తస్యైవం నీడమానస్య దూతాః సంతర్జయంతి. ఇతఃపూర్వం చెప్పిన విధంగా ఎవడు జీవించడో అలాంటి వాడిని నరకలోకమునకు యమదూతలు తీసుకువెళ్తారయ్యా. ఆ మార్గమంతా ఎలా ఉంటుందో నేను నీకు చెబుతున్నాను. తస్యైవం నీడమానస్య దూతాః సంతర్జయంతి. యమదూతల చేత తీసుకువెళ్ళే మార్గంలో అనునిత్యము అతనిని బెదిరిస్తూ ఉంటారు, అనగా భయపెడుతూ ఉంటారు, హింసలు పెడుతూ ఉంటారు. దర్శడంతః భయం తీవ్రం నరకాడ పునఃపునః. అనగా తీవ్రమైన భయాన్ని చూపిస్తూ నరకమును గూర్చి పదే పదే చెబుతూ ఉంటారట. ఏమని? శీఘ్రం ప్రజల దుష్టాత్మన్, తొందరగా నడవవయ్యా, మాకింకనూ చాలా పని ఉన్నది. గతోసిత్వం యమాలడే, నీవు యమలోకానికి వెళ్తున్నావు. ఇంకను కుంభీపాకాది నరకాన్ త్వాం నేష్యామశ్చమాచిరం, నిన్ను తొందరగా కుంభీపాకంలో వేసేస్తున్నామయ్యా అని చెబుతారు. చెప్పడానికి వాళ్ళకి సులభంగా ఉంటుంది, విన్నవాడికి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు శుభవార్త చెబుతారు కదా, అలా చెబుతారు. తీసుకువెళ్తూ కుంభీపాకంలో వేసేస్తామంటారు. కుంభీపాకాది నరకాన్ స్వాం నేష్యామశ్చమాచిరం ఏవం వాచ తదా శృణ్వన్ బంధూనాం రుదితం తథా. ఒక పక్క యమదూతల యొక్క బెదిరింపులు, అతడి యొక్క దుర్గతి, దీనిని గమనిస్తూ ఉంటాడు. బంధువుల యొక్క వేదన, ఇతన్ని గురించి ఏడిచేటువంటి వారిని గమనిస్తూ ఉంటాడు. నిన్నటి భాగంలో ఒక మాట అన్నాం, దైవీ దృష్టి ప్రజాడితే అన్నాం. ఆ సందర్భంలో మృతుడైనట్టి వాడికి వీటన్నిటినీ చూడగలిగే శక్తి వస్తుంది అని చెప్పారు. ఆ శక్తి వల్లనే ఈ రెండు విషయములను అతడు పరిశీలిస్తూ ఉంటాడు. ఉచ్చైర్ హాహేతి విలవన్ నీడత యమకింకరై. అయినను హా హా అని విలపిస్తూ, అంటే అమ్మా అయ్యా అంటూ విలపిస్తూ యమకింకరుల చేత ఈడ్చుకుపోబడుతూ ఉంటాడు. దేనియందు? యమ మార్గమునందన్నారు. ఇలా యమ మార్గమునందు వెళతాడు కాబట్టే అతడికి కాసింత తృప్తిని ఇవ్వడం కోసం కింద శ్రాద్ధాదులన్నీ కూడా భూమిపైన చేస్తారన్నారు. గరుడ పురాణం వినడం వల్ల ఉపయోగం ఏమిటో తెలుసా అండి? శ్రాద్ధము, ధర్మము మొదలైన విధులన్నీ అందరికీ తెలియకపోవచ్చును. చెప్పినప్పటికీ కూడా కొన్ని అర్థం కాకపోవచ్చును, ఎంత స్పష్టముగా చెప్పినా. అయితే చనిపోయిన వ్యక్తి ఇన్ని కష్టాలు పడతాడు కదా, మనం చేయవలసిన కర్మానుష్ఠానం చేస్తే అతడికి సద్గతి కలుగుతుంది కదా అని చనిపోయిన వ్యక్తి మీద ప్రేమతోనైనా కనీసం ఈ అంత్యక్రియలు మనం చేస్తాం. ధర్మం అంటే తెలియకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి మీద మనకు ఒక అభిమానం ఉంటూ ఉన్నది కదా, దానివల్లనైనా మనం అంత్యేష్టి సంస్కారాలు చేస్తాం. అది ఈ పురాణాన్ని వినడం వల్ల కలిగేటువంటి ఉపయోగం. ఉపయోగాలలో ఒక ఉపయోగము స్థానే శ్రాద్ధం ప్రకుర్వీత తథాచ ఏకాదశేహని మృతస్య ఉత్క్రాంతి సమజాత్ షట్పిండాన్ క్రమశః దదేతన్నారు. ఏకాదశేహని స్థానే శ్రాద్ధం ప్రకుర్వీత. ఈ విధంగా జీవుడు పైకి వెళ్ళిపోతూ ఉంటే భూమి మీద తమవారు చేయవలసిన కర్మములేమిటి అని 11వ నాటి కృత్యాన్ని చెబుతున్నాడు.
11వ రోజున సముచిత స్థానంలో శ్రాద్ధం ఉంచాలన్నారు. సముచిత స్థానం అంటే పూర్వం వ్యక్తి ఎక్కడ చనిపోయారో అక్కడ శ్రాద్ధాదులు చేసేవారు. ఒకప్పుడు ఈ ఏకాదశే అని 6 శ్రాద్ధములను చేసేవారు. ఇప్పటికీ అలా ఉందనుకోండి. అయితే ఇక్కడ అంటాడు 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఈ చేసేటువంటి శ్రాద్ధాలని ఏకోదిష్ట శ్రాద్ధాలు అంటారు. ఈ ఏకోదిష్ట శ్రాద్ధాలు ఖచ్చితముగా చెయ్యాలి అంటున్నారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి? మనం దీని గురించి చెప్పుకున్నాం. 10 రోజుల పాటు మనం ఇచ్చేటువంటి పిండాల వల్ల తల్లి గర్భంలో శిశువుకి ఒక్కొక్క నెలలో అవయవం తయారైనట్టుగా చనిపోయిన వ్యక్తికి పిండజమైనటువంటి దేహం తయారవుతుంది ఆ 10 రోజులు ఇచ్చేటువంటి పిండాల వల్ల. మరి ఏకోద్దిష్టం విధిగా అంటే 1, 3, 5, 7, 9, 11లో ఇచ్చే పిండాల వల్ల ఆ జీవికి విశేషించి ఆకలి తీరుతుంది అని చెప్పారు. అందువల్ల ఈ విధానాన్నంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆశ్వలాయనులు 5 ఏకోద్దిష్టములను మాత్రమే చేస్తూ ఉన్నారు. అనగా 9వ నాటికే ఈ ఏకోద్దిష్ట విధానాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. మృతస్య ఉత్క్రాంతి సమజాత్ షట్పిండాన్ క్రమశః దదేత్ మృతస్థానే తథాద్వారే చత్వరే తార్క్ష్యకారణాత్ అన్నారు. ప్రాణం పోయినప్పటి నుంచి మృతుడికి 6 పిండాలు క్రమంగా ఇవ్వాలి. వాటి గురించి ఆ విధానాన్ని గురించి చెబుతున్నాను. మృతస్థానే చనిపోయినటువంటి చోట ఒకానొక బలిని ఇవ్వాలి. దీన్ని పతి బలి అంటారు. ఈ ఆరంభించినటువంటి విషయాలన్నీ చెబుతూ వస్తాడు. మృతస్థానే తథా ద్వారే ఇంటి ద్వారమునందు చత్వరే తార్క్ష్యకారణాత్ 4 దారుల యొక్క కూడలి అన్నారు. ఇవన్నీ ఈనాడు సందర్భాన్ని బట్టి కొంతమంది చేయడానికి అవకాశం ఉన్నది, కొంతమందికి అవకాశం లేకుండానూ ఉన్నది. ఉదాహరణకి పూర్వం అన్నమాట, అంబులెన్స్లో వెళ్తూ ఉంటారనుకోండి చనిపోయినటువంటి వ్యక్తి, ఎన్ని చోట్ల ఆగితే అన్ని చోట్ల మనం పిండాదులను ఇవ్వలేం కదా. కనుక ఇంటి దగ్గర మనం ఎక్కడైతే మృతదేహాన్ని ఉంచామో అక్కడి నుండి మనం శ్మశానానికి తీసుకువెళ్ళే మార్గంలో అవకాశాన్ని బట్టి ఈ కర్మలు చేయడం జరుగుతూ ఉన్నది. మృతస్థానే తథాద్వారే చత్వరే తార్క్ష్య కారణాత్ విశ్రామే కాష్ఠజనే అన్నారు. దారి మధ్యలో ఏదైనా కారణం చేత పార్థివ దేహాన్ని కిందకి దింపుతాం కదా, ఆ సందర్భమునందు సైతము అక్కడ ఒక బలిని ఇవ్వాలన్నారు. అదే పిండము అంటున్నాం. ఈ సందర్భాల్లో సహజంగా కుడివైపు పూర్వం అందరికీ శిఖలు ఉండేవి. కుడివైపు శిఖని ముడివేసి ఎడమవైపు శిఖని వెంట్రుకలని విరబోసుకొని ఆ శవం చుట్టూ ప్రదక్షిణం చేయాలి అన్నారు. అది ఒక పద్ధతి. అలా ప్రదక్షిణ చేసి అక్కడ పిండాదులను సమర్పణం చేసి ఆపై శవమును భుజమున మోసి రుద్రభూమికి తీసుకెళ్తారు. ఇదొక పద్ధతి. విశ్రామ స్థలమునందు కాష్ఠజయన స్థలం అన్నారు. అంటే చితి దగ్గర సైతం ఒకానొక పిండాన్ని ఇవ్వాలి. దీన్ని సాధక పిండము అంటున్నారు. సాధక పిండాన్ని వాస్తవంగా పరిశీలిస్తే నిమిత్తము యొక్క చేతిడందు ఇవ్వాలి అన్నారు. అది అలా కుదరదు కనుక అక్కడ సహజంగానే కర్మ చేయడం చూస్తూ ఉన్నాం. శృణుతత్ కారణం తాక్ష్య షట్పిండ పరికల్పనే మృతస్థానే శవో నామ తేన నామ్నా ప్రదీయతే తేన దత్తేన తృప్యంతి గృహవాస్తు అధిదేవతా. ఇక్కడ ఇంతసేపు మనం చెప్పిన కర్మకలాపాల వల్ల ఉపయోగాన్ని చెబుతున్నాడు. మొట్టమొదట వ్యక్తి చనిపోయిన చోట పిండాన్ని ఉంచమన్నారు కదా, దీన్ని ఇవ్వడం వల్ల గృహదేవతలు తృప్తి పొందుతారు. గృహదేవతలు తృప్తి పొందిన విధప వాస్తుదేవతలు సైతం తృప్తి పొందుతారు. తేన భూమిరు భవేత్తుష్ట తదధిష్టాతృదేవత. ఆ పిండాదుల వల్ల భూమి తదధిష్టాతృదేవత కూడా తృప్తి పొందుతారు. ద్వారేతు పిండం దేడించ పాంథమిత్యభిధాడిచ. ద్వారం వద్ద పెట్టే పిండమునకు పాంథపిండము అని పేరు. ఈ పాంథపిండము కూడా ఇవ్వవలసి ఉన్నది. తద్వారా గృహదేవతలు ప్రీతి చెందుతారు. దత్తేన తేన ప్రీణంతి ద్వారస్థ గృహదేవతా చత్వరో ఖేచరో నామ తముద్దిశ్య ప్రదాపడేతన్నారు. నిజానికి కలియుగమునందు ఇంకా ఈ విధానాన్ని సంగ్రహం చేశారు. కానీ ఇంకొంచెం ప్రాచీనమైన కాలాన్ని పరిశీలన చేస్తే విప్రుడికి 10 పిండములని, క్షత్రియుడికి 12 పిండాదులని, వైశ్యుడికి 15 పిండములని, శూద్రాదులకు 30 పిండములని ఏర్పాటు చేశారు. అయితే కలవు సర్వేషాం దశాహమేవా అని చెప్పడం వల్ల అందరికీ కూడా కలియుగమునందు 10 పిండములే అని
పక్షాంతరముగా చెప్పినటువంటి విషయం. పక్షాంతరం అనే కంటే కలియందు ఈ విధంగా సిద్ధాంతం చేయబడినది అన్నారు. దాన్ని అనుసరించే ఇప్పుడు మనం అంతా కూడా పాటిస్తున్నాం. నచోపఘాతం కుర్వంతి భూతాద్యా దేవజో నరః విశ్రామే భూత సంజ్ఞోడం తేన తత్ర ప్రదాపడేత్ అన్నారు. ఖేచర పిండము అని ఒక పిండాన్ని ఉంచుతాం. ఇది మనం పార్థివ దేహాన్ని తీసుకువెళ్తున్నప్పుడు 4 మార్గాల కూడలి ఒకటి వస్తుంది. ఇలాంటి కూడలి వచ్చినప్పుడు అక్కడ పిండదానాన్ని చేయవలసి ఉంటుంది. దీన్ని ఖేచర పిండము అంటారు. ఈ పిండం ఇవ్వడం వల్ల భూతాదులు దేవయోనులు వీళ్ళందరూ కూడా విఘ్నాలు కలిగించకుండా ఉంటారు. అంటే యక్షులు మొదలైనట్టి వాళ్ళు, యాతుధానులు వీళ్ళందరూ కూడా. ఎందువల్ల అనగా మనకి కాసింత పిండాన్ని ఇచ్చాడు కదా, ఇతనికి సహకరించాలి అని ఆ జీవి యొక్క ఉత్తరగతికి విఘ్నం కలిగించకుండా ఉంటాయి. పిశాచ రాక్షసాః యక్షాః ఏ చ అన్యే దిశివాసినః తస్య హోతస్య దేహస్య నైవాయోగ్యత్వకారకాః. శరీరాన్ని చనిపోయిన వెంటనే దహనం చేసేటువంటి యోగ్యత రాదు దేహానికి. ఆ దేహానికి ముందుగా సంస్కారం చేయవలసి ఉంటుంది. ఆ సంస్కారం చేసిన తర్వాతనే అది అంత్యేష్టి సంస్కారమునందు అనగా చిట్ట చివరగా చేసే హోమమునందు తనని తాను అర్పించుకునే హోమమునందు అది ఒక సమిధగా మారుతుంది. కనుక ఆ దేహమునకు ఈ పిండాదులన్నీ ఉంచితేనే అది ఒక సమిధ అవుతుందన్నారు. ఇలా మారడానికి అడ్డుపడేవారు ఎవరు అంటే పిశాచలు, రాక్షసులు, యక్షులు మొదలైనటువంటి వారంతా కూడా ఆ శవం నుంచి రక్తాన్ని మాంసాన్ని తీసుకోవడానికి ఉద్యుక్తులవుతారు. అలాంటి సందర్భంలో వారిని తృప్తిపరచడం కోసం ఈ పిండ విధానమంతా కూడా ఏర్పాటు చేయబడినది ఇక్కడ అంటున్నారు. చితాపిండ ప్రభూతితః ప్రేతత్వముపజాడితే చితాడాం సాధకన్నామ వదంత్యేకే ఖగేశ్వర. చితాపిండ ప్రభూతితః ప్రేతత్వముపజాడితే, శ్మశానమునందు రుద్రభూమిలో చితాస్థలంలో ఇచ్చేటువంటి పిండం వల్ల జీవికి ప్రేతత్వం అనేది సిద్ధిస్తూ ఉన్నది. అంతకుముందు అంతకంటే దారుణమైన పరిస్థితిలో ఉంటాడు. ఈ చితాపిండమునకే సాధక పిండము అని పేరన్నారు. కేచిత్తం ప్రేతమేవాహు యథా కల్పవిదో బుధాః తదాది తత్ర తత్రాపి ప్రేతనాంనా ప్రదీయతే. ఆ చితియందు ఎప్పుడైతే మనం పిండాన్ని ఇచ్చామో ఇక అక్కడి నుంచి సపిండీకరణం పర్యంతము ప్రేతనామముతో అనగా ప్రేత అనే పేరుతోనే ఆ వ్యక్తికి ఏదైనా కూడా ఇవ్వబడుతూ ఉంటుందన్నారు. ఈ ప్రేతనామముతో మనం క్రియలన్నీ చేస్తున్నంత కాలం మనకి కూడా మృతాశౌచము ఉంటూ ఉంటుంది. అనగా దశాహమునందు ఆ 10 రోజులు ఉన్నట్టు తీవ్రమైన ఆశౌచం ఉంటుంది. ఈ ఆశౌచము ఉన్నప్పుడు నిత్యకర్మలు సైతం చేయడానికి వీలుగా ఉండదు. సంవత్సర సూతకము అంటే ఈ ప్రేత శబ్దమును సపిండీకరణం ద్వారా నివారించి ఆ పైన మనం నిత్యకర్మలు చేసుకోవడానికి యోగ్యంగా మారి ప్రతి మాసంలోనూ మాసికాదుల్ని పెడుతూ ఉంటాం. ఈ మాట ఎందుకు చెప్పడము అంటే సపిండీకరణం అయిపోయింది కదా, తర్వాత పుణ్యక్షేత్రాలకి వెళ్ళవచ్చును అని కొంతమంది అన్నారు. అలా కూడదు. కేవలం నిత్యకర్మలు చేయడానికి యోగ్యత కోసమే మనం 12వ నాడు సపిండీకరణం చేస్తున్నాం. సంవత్సరాంతము వరకు కూడా మన తల్లిదండ్రులు గతించినప్పుడు కర్త అయినటువంటి వాడు సంవత్సర పర్యంతము కూడా ఆ సూతకమును అనుష్ఠింపవలసినదే. ఇది ఇలాగే నియమము అని తెలుసుకోవాలి. ఇత్యేవం పంచభిః పిండైః శవస్యాహుతి యోగ్యత అన్యథాచోపఘాతాడ పూర్వోక్తాస్తే భవంతి. ఈ విధంగా ఇచ్చే 5 పిండాల వల్ల శవానికి దహన యోగ్యత సిద్ధిస్తుంది. ఆ పైన అలా చెయ్యకపోతే అన్యథాచ ఉపఘాతాజ, ఈ విధంగా పిండాదుల్నిచ్చి శ్మశానమునకు తీసుకువెళ్ళకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా విఘ్నకారకులు అవుతారని చెప్పారు. ఈనాడు నేను మొట్టమొదట అనుకున్న విషయం ఏమనగా ఎక్కడో కొన్ని నగరాల్లోనే కరెంటులో పెట్టి దహనం చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ స్నేహితులు మొదలైన వాళ్ళు చెప్పిన మాట దాదాపుగా చాలా చోట్ల అలాగే జరుగుతుంది, మీరు చెప్పినట్టు ఏమీ దహనం జరగట్లేదు అని చెప్పారు. అంటే చక్కగా ఒక చితి పేర్చి దాని యందు శవము నుంచి ఈ విధంగా చేస్తున్న పద్ధతే లేదు అన్నారు. ఇలాంటి పద్ధతే లేనప్పుడు ఇవన్నీ చెప్తే మాత్రం ప్రయోజనం ఏముంటున్నదా అని అనిపిస్తూ ఉన్నది. ఎన్ని విషయములు చెబుతారో తెలుసా అండి. ఇక్కడ దహనం చేస్తూ ఉంటారు, దహనం చేస్తూ ఉండగా వర్షం పడితే ఆగిపోయింది, అప్పుడు ఏమి చేయాలి?
ఆ కట్టెలు మండడం లేని పరిస్థితి వచ్చింది. మళ్ళీ తేవడానికి కూడా వీల్లేదు. అప్పుడేమన్నారు? అప్సు నిక్షిపేత్ అన్నారు. మిగిలిన దేహాన్ని నీళ్లలో వదిలేయమన్నారు. లేదా అవకాశం ఉంటే అదే కట్టెలతో మళ్ళీ దహింపవచ్చు అని కూడా చెప్పారు. కానీ మనం వీటిలో వేటిని కూడా చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. చెయ్యలేనటువంటి పరిస్థితి అనే కంటే తప్పించుకునే పరిస్థితిలో ఉన్నామనడం ఉత్తమంగా ఉన్నది. అప్సు నిక్షిపేత్ అన్నాడు. తప్పని పరిస్థితి అయితే మీరు కాశీలో గమనిస్తే సగం కాలిపోయిన తర్వాత దేహాన్ని తీసి గంగలో వేసేస్తారు. అది ఎప్పుడు చెప్పారు? ఇక దహనం చేయడానికి వీల్లేని పరిస్థితి, అంటే వర్షం పడి సంపూర్ణంగా చితి ఆరిపోతే అప్పుడు చెప్పిన మాట. కానీ ఇప్పుడు కాశీలో అలా జరుగుతూ ఉన్నది. పూర్వం చూసినప్పుడు, మరి ఇప్పుడు ఎలా ఉన్నదో తెలియదు. కానీ ఆ విధంగా చెయ్యరాదు, సంపూర్ణముగా దహనం అవ్వాలి అన్నారు. తదాది తత్ర తత్రాపి ప్రేతనామ్నా ప్రదీడితే ఇత్యేవం పంచభిః పిండైః శవస్యాహుతిరోగ్యత అన్యథా చోపఘాతాడ పూర్వోక్తాస్తే భవంతి. ఉత్క్రామే ప్రథమం పిండం తథాచార్ధవరేపి చ చితాడాంతు తృతీయం స్యాత్ త్రయః పిండాశ్చ కల్పితాః. చెప్పినటువంటి విధానం కాకుండా ఇంకా 3 పిండాలను ఇవ్వాలయ్యా. వీళ్ళ వల్ల ఎవరెవరు తృప్తి పొందుతారు అంటే బ్రహ్మ, విష్ణుమూర్తి, యమదూతలు ముగ్గురు తృప్తులవుతారు. యమదూతలు ప్రసన్నులైతే జీవుడిని అధికంగా వేధించకుండా ఉంటారు. ఉత్క్రామే ప్రథమం పిండం అనగా ప్రాణం పోయిన చోట ఒక పిండం ఉంచుతాం. ఈ పిండం వల్ల బ్రహ్మ తృప్తి పొందుతాడు. తథాచ అర్థపడేపిచ రెండో పిండం వల్ల విష్ణుమూర్తి తృప్తి పొందుతాడు. విధాత ప్రథమే పిండే ద్వితీయే గరుడధ్వజ తృతీయే యమదూతాశ్చ ప్రయోగ పరికీర్తిత. ఒక పిండమును చనిపోయిన చోట ఉంచాలి, ఇంకో పిండమును మార్గమధ్యములో ఉంచాలి, ఇంకో పిండమును శ్మశానమున ఉంచాలన్నారు. వరసగా పెట్టినటువంటి ఈ పిండాల చేత బ్రహ్మ, విష్ణువు, యమదూతలు తృప్తి పొందుతారు. ఇది చేయవలసినటువంటి కర్తవ్యం. దత్తే తృతీయ పిండేస్మిన్ దేహదోషై ప్రముచ్యతే. ఎప్పుడైతే తృతీయ పిండాన్ని మనం ఇస్తున్నామో ఆ క్షణమునందే అతడు దైహికమైనటువంటి దోషాల నుండి విముక్తిని పొందుతాడు. దైహికమైన దోషములు అంటే శవము పర్యుషితమవ్వడం, మాలిన్యములతో ఉండి చనిపోవడము, మంచం మీద చనిపోవడము. చనిపోవడానికి ఒక విధి ఉన్నది. వాస్తవానికి పూర్వం అలా చేసేవారు. తమకి మరణం వచ్చింది అని తెలిసిందనుకోండి, అప్పుడు యథావిధిగా వాళ్లే దర్భలను పరుచుకొని చక్కగా ఆ ప్రదేశంలో ఉండేవారు. ఇప్పుడు మనకి తెలియదు కదా ఎప్పుడు మరణం వస్తూ ఉన్నది. ఒకప్పుడు అంతటి యోగశక్తి కలవారు, ఆ విధముగా ఉండేవారు. కనుక దేహమును త్యజించినప్పుడు సైతం మనకి కొన్ని దోషాలు ఉంటాయి. ఈ దోషాలన్నీ కూడా తృతీయ పిండమును ఇచ్చిన వెంటనే నివారింపబడతాయి. ఆపై ఆ శరీరమునకు దాహయోగ్యత సిద్ధిస్తూ ఉన్నది. ఆ శరీరమును దహింపవచ్చన్నారు. ఆధారభూత జీవశ్చ జ్వలనై జ్వాలడేచ్చితాం. అప్పుడు అగ్నికీలలతో ఆ దేహాన్ని ప్రజ్వరిల్ల చేయాలన్నారు. సంపూజ్య చోపలిప్యాథ ఉల్లిఖ్యోద్ధృత్య వేదికాం అభ్యుక్ష్యోపసమాధాయ వహ్నిం తత్ర విధానత. అక్కడ ఒక హోమాన్ని చేయవలసి ఉంటుంది. అందుకోసం ఉల్లేఖవం, ఉద్ధరణం, అభ్యుక్షం మొదలైనటువంటి క్రియల్ని చేసి అగ్నిని స్థాపించాలి. పుష్పాక్షతైశ్చ సంపూజ్య దేవం క్రవ్యాద సంజ్ఞకం. నిజానికి ఈ విషయముల్లో కొన్ని పూర్వము కూడా మనం చెప్పుకున్నవి. ఇక్కడ చితియందు ఉన్నటువంటి అగ్నికి క్రవ్యాదుడు అని పేరున్నాం. క్రవ్యాదుడంటే, క్రవ్యం అంటే మాంసము, మాంసమును భక్షించేటువంటి వాడు కనుక ఆ సందర్భంలో ఉన్న అగ్నికి క్రవ్యాదుడు అని పేరన్నారు. అలా ఉంచి అగ్నిని జ్వలింపజేసి ఆయన్ని ప్రార్థన చెయ్యాలి. త్వం భూతకృతి జగద్యోనే త్వం లోక పరిపాలక. నాయన, భూతములన్నిటినీ సృష్టించున్నది నువ్వే, నువ్వు లోకములకు పరిపాలకుడు. ఉపసంహారక తస్మాత్ ఏనం స్వర్గం మృతన్నజ. ఉపసంహారక, నీవే లజకారుడివి కూడా. అందువలన ఈ చనిపోయినటువంటి జీవుడికి సద్గతిని అనుగ్రహించు. స్వర్గం మృతన్నజ, స్వర్గానికి తీసుకువెళ్ళు. స్వర్గము అంటే సద్గతి అని అర్థం. ఇది క్రవ్యాదమభ్యర్చ్య. ఈ విధంగా అగ్నికి అర్చన చేసి శరీరాహుతిమాచరేత్. శరీర ఆహుతిమాచరేత్ అన్నాడు, దహనమాచరేత్ అనలేదు. అంటే అందుకే చెప్పడం, మొదటి నుంచి చూస్తూ వస్తే మన సంస్కారాలు ఎంత సూక్ష్మంగా ఉంటాడో అర్థమవుతాయి. శరీర ఆహుతి అన్నాడు, దహనం అనలేదు కదండి. ఆహుతి అంటే సాక్షాత్తు నారాయణుడికి తన తాను అర్పించుకోవడమే. అర్ధదగ్ధే తథాదేహే దద్యాదాత్యాహుతిం తతః
లోమభ్యస్వేతి వాక్యేన కుర్యాద్ధోమం యథావిధి. దేహం సగం కాలిన తర్వాత లోమభ్యస్వాహ అనేటువంటి మంత్రములతో హోమమును చేయవలసి ఉంటుంది. చితామారోప్యతం ప్రేతం హునేదాజ్యాహుతిన్ తతః యమాయ అంతకాలేది మృత్యవే బ్రహ్మణే తథా. జాతవేదః ముఖే తేజాః ఏకా ప్రేతముఖే తథా ఊర్ధ్వంతు జ్వాలయేద్ వహ్నిం పూర్వభాగే చితాం పునః. చితిపైన ఉన్న మృతుణ్ణి ఉద్దేశించి మళ్ళీ హోమం చెయ్యాలి అంటున్నారు. నిజానికి ఈ విధానమంతా వైదికులకి చక్కగా పరిచయం ఉంటుంది, అంటే ఆ మార్గంలో ఉన్నట్టి వాళ్ళకి. సామాన్యులకి ఎంత స్పష్టముగా చెబుతున్నప్పటికీ ఏదో హోమం గురించి చెప్తున్నారులే అన్నట్టు ఉంటుంది. అయితే ఏడే దేవతలు తృప్తి పొందుతారు అనే అంశాన్ని మాత్రం అందరూ అవగాహన చేసుకోవచ్చు. ఈ చితిపైన ఉన్నట్టు మృతుని ఉద్దేశించి శ్మశానమునందు హోమం చేసినప్పుడు యముడు, అంతకుడు, మృత్యువు, బ్రహ్మ, జాతవేదుడు వీళ్ళను ఉద్దేశించి ఒక్కొక్క ఆహుతిని మనం ఇస్తాం. ఇలా ఇచ్చినప్పుడు ఆయా దేవతలందరూ కూడా తృప్తులవుతారు. తృప్తులవ్వడం వల్ల చనిపోయినటువంటి వ్యక్తికి సద్గతిని అనుగ్రహిస్తారన్నారు. ఇక్కడే ఒక మాట చెప్పవలసి ఉన్నది. ధనిష్ఠా పంచకాల్లో మరణించినప్పుడు సహజంగా మంత్రంతో ఆహుతులు ఇస్తాం. బ్రహ్మపురాణంలో ఓ మాట చెబుతాడు. ఆ ధనిష్ఠా పంచకాల్లో చనిపోయినప్పుడు 5 ప్రతిమలను తయారు చేయాలన్నారు. ప్రేత సఖ, ప్రేతవాహ, ప్రేతరాజ, ఈ విధముగా 5 ప్రతిమలు ఉంటాయి. వాటిని శిరస్సు పైన, వక్షస్థలమునందు, నాభిడందు ఇలా మొత్తం పాదం పర్యంతం 5 ఉంచి ఒక్కొక్క పేరుతో వాటికి ఆహుతులు ఇస్తూ అక్కడ హోమం జరిపింపవలసి ఉంటుందన్నారు. అంటే సహజంగా చనిపోయినప్పుడు ఒక విధి, ధనిష్ఠా పంచకాల్లో చనిపోతే ఒక విధి ఉంటూ ఉన్నది. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ మారు మరణం అనేది జరగదు. ఎవరో అడిగారు, మా పక్కింటి వాళ్ళు ధనిష్ఠా పంచకాల్లో పోయారండి, మేమేమన్నా చేయాలా అని. అలా ఏమీ ఉండదు. అలా అయితే భూమి మీద ఎవడ పోయినా మనమే చేయాల్సి వస్తుంది. అలా ఉండదు. మన వాళ్ళు ధనిష్ఠా పంచకాల్లో ఉండి మన ఇంట చనిపోయినప్పుడు అప్పుడు ఈ దోషములన్నిటినీ కూడా ఉద్దేశించి ఒక్కొక్క విధానంగా హోమాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ పైన అగ్నిని ఇలా ప్రార్థించాలన్నారు. అస్మాత్వమధిజాతోసి త్వదడంజాడతాం పునః అసౌ స్వర్గాడలోకాడ స్వాహాజ్వలతి పావకః. నీవు అందరి యొక్క జన్మములు తెలిసిన వాడవు అన్నారు. జాతవేదసుడు అంటే అర్థం అదే కదండి. పుట్టిన ప్రతివాడి గురించి తెలిసినటువంటి వాడు కనుకనే జాతవేదసుడు అన్నాడు అగ్ని భగవానుణ్ణి. అట్లాంటి వాడవు కదా పరమాత్మ, నీవు జాతవేదసుడువు కనుకనే అన్ని జన్మములు తెలిసిన వాడవు. అలాంటి సందర్భమున వీడు మళ్ళీ తిరిగి జన్మింపవలసి ఉన్నది అనుకోండి, ఇట్టివాడికి నీవు సద్గతిని అనుగ్రహించాలన్నారు. త్వదడం జాడతాం పునః అసౌ స్వర్గాడ లోకాడ స్వాహాజ్వలతు పావకః. ఇట్టివాడికి సద్గతిని అనుగ్రహించడం కొరకు నీకు మేము స్వాహాకారం ఇస్తున్నాం, నీవు జ్వలించదువుగాక అని అగ్ని భగవానుణ్ణి ప్రార్థన చేయాలి. ఏవం ఆజ్యాహుతిందత్వా తిలమిశ్రాం సమంత్రకాం తతో దాహ ప్రకర్తవ్య పుత్రేణ కిల నిశ్చితం. ఈ విధంగా కొడుకే శవదహనం చేయాలన్నారు. పుత్రేణ కిల నిశ్చితం అన్నారు. నిశ్చితం అనడంలో ఆంతర్యం పుత్రుడు ఉండగా ఇతరులకు సంస్కారం చేయడానికి అర్హత అనేది సిద్ధింపదు. పుత్రుడు లేని పక్షమున ఎన్ని విధాలుగా ఉంటుందో చాలామార్లు చెప్పాం. అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ముందు భాగాలని చూడకపోవడమే అని తెలుస్తూ ఉన్నది. దయచేసి చెబుతున్నటువంటి మాట, మీరు ముందు భాగాలను చూసినట్లయితే వాటి యందు ఎవరెవరు దహనం చేయడానికి యోగ్యమైనట్టి వారు, దహనం చేయడానికంటే కర్మ చేయడానికి, చనిపోయిన వ్యక్తికి కర్మ చేయడానికి ఎవరు అర్హులనే విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగినది. ఒకసారి దాన్ని మీరు పరిశీలింతురుగాక. పుత్రుడు ఉండగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పుత్రుడే చేయవలసి ఉన్నది. ఒకవేళ పుత్రుడు చెయ్యనున్నా, పుత్రుడు దేశాంతరములో ఉన్న ఆ తర్వాత కర్త అయినట్టి వారు చేయవలసి ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి 3 ఉన్నారు. ఒక అన్నయ్య తమ్ముడు ఉన్నారు. అన్నయ్య ఎక్కడో ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్నారు. అప్పుడు తమ్ముడు దహనం చేసేయవచ్చు, చక్కగా చేయాల్సినటువంటి కర్మనంతా చెయ్యాలి. అన్నయ్య వచ్చి సపిండీకరణాంతం వరకు మళ్ళీ తను పిండాదులు కర్మనంతా కూడా చేయవలసి ఉన్నది. ఈ విధమైన నియమములతో ఈ శాస్త్రాన్నంతా చెప్పడం జరిగినదన్నారు. కనుక కొడుకు మొదట ముఖ్యము. రోదితవ్యం తతో గాఢం ఏవం తస్య సుఖం భవేత్. ఈ విధంగా దహనమైన తర్వాత అప్పుడు మాత్రమే అతి గాఢముగా ఏడవాలి అన్నారు. ఇలా రోధించడం వల్ల ఏమవుతుంది,
మృతుడైనటి వాడికి సుఖము కలుగుతుందన్నాడు. అయ్యో నేను చనిపోయానని చెప్పి ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు కదా అని భావన చేస్తారట చనిపోయిన వారు. దాహస్యానంతరం తత్ర కృత్వా సంచడన క్రియామన్నారు. దహనక్రియ అయిపోయిన తర్వాత సంచలన క్రియ చేయాలన్నారు. సంచయన క్రియ ఎప్పుడు చేయాలి? మనం అనుకున్నాం 4వ నాడు, ఒక్కొక్కళ్ళకి 5వ నాడు, కొంతమందికి 7, 9 అని. అదంతా ఈనాడు కుదిరేటువంటి పని కాదు. దానికి ఎందువల్ల ప్రత్యామ్నాడుముగా మనం 2వ నాడు తీసుకోవలసి ఉన్నదనే అంశాన్ని కూడా చెప్పుకున్నాం. ఆపస్తంభ మహర్షియే అన్నారు 2వ నాడే అస్థి సంచయనం చేయవచ్చు అని. దాన్ని ప్రమాణంగా తీసుకుని నేటి కాలంలో మనం 2వ నాడు అస్థి సంచయనం చేయవచ్చును. దాహస్యానంతరం తత్ర కృత్వా సంచడన క్రియం. ఒకప్పటి కాలంలో చనిపోయిన తర్వాత దహనమయ్యాక 4వ రోజు అస్థి సంచయనం చేసేవారు. కానీ ఈనాడు అలా కుదరడం లేదు. ప్రేతపిండం ప్రదద్యాచ్చ దాహార్తిఠడనం ఖగా తావద్భూతా ప్రతీక్షంతే తం ప్రేతం బాంధవార్థిన. దాహపీడ తొలగిపోవడానికి అప్పుడు ప్రేతపిండం ఇవ్వాలన్నారు. ఎప్పుడు? దహనం చేసిన తర్వాత ఆ జీవుడు తన దేహం తగలబడిపోతోంది కదా అని అమితమైనటువంటి దుఃఖానికి లోనవుతాడు. ఆ సందర్భంలో అతడికి విపరీతమైన దాహము కలుగుతూ ఉంటుంది, ఆకలి కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ పోవడం కోసం అతనికి పిండాన్ని ఇవ్వాలన్నారు. ఒకరు ప్రశ్న వేశారు, ఈ దేహం నుండి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఈ శవాన్ని దహనం చేస్తే అతడికి ఆకలి ఎలా కలుగుతుందన్నారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన మాట, అసలు మనం దేహమేనా అని ప్రశ్న వేసుకోవాలి. మనం దేహమా అండి? కాదు. దేహముతో మనకు తాదాత్మ్యం ఉండడం వల్ల మనము దేహము ఒకటి అనుకుంటున్నాం, అంతే కదా. మనం ఆత్మస్వరూపులం, వేదాంతం అందరికీ తెలుసు కదా. మనం ఆత్మస్వరూపులం, మనం దేహం కాదు. అయినా దేహానికి వచ్చేటువంటి ఆకలంతా మనకే వస్తుందని భ్రమిస్తున్నాం కదా. అలాగే ఈ ప్రేతకు దేహ తాదాత్మ్యం అనేది పోదు. అంటే దేహాన్ని విడిచిపెట్టినా కూడా తన దేహమే అనేటువంటి భావంలో ఉంటాడు. అందువల్ల అయ్యో నా ఇంద్రియాలు దగ్ధమైపోతున్నాయి కదా అని భావన చేస్తాడు. ఇలా కళ్ళు, నాసిక, చెవులు ఇవన్నీ తన ముందు దగ్ధమైపోతూ ఉంటే తాను నిజంగానే మూగవాడైపోయినట్టు, తాను అవిటివాడైనట్టు, గుడ్డివాడైనట్టు ఇలా భావిస్తూ ఉంటాడు. అందుకే అంధత్వ, బధిరత్వ, మూకత్వ నివృత్త్యర్థం అని చెప్పి మనం సంకల్పం చెప్పి అతనికి తిలోదకాలు, వాసోదకాలు ఇవన్నీ ఇస్తూ ఉంటాం, మృదా స్నానాలు చేయిస్తూ ఉంటాం. వాసస్సు అంటే ఏమిటండి అని అడిగారు ఒక ఆయన. వాసస్సు అంటే శవాన్ని దహనం చేసేటప్పుడు ఆ శవం నుండి ఒక వస్త్రాన్ని చించి తన దగ్గర ఉంచుకుంటాడు కర్త, అంత్యక్రియలు చేసేటువంటి వ్యక్తి. ఆ వస్త్రాన్నే వాసస్సు అంటారు. అది 10 రోజుల పాటు తనతో ఉంచుకుంటాడు. ఆ వాసస్సుని ఉంచి దాన్ని పిండి వాసోదకం ఇస్తారు. ఈ విధంగా కర్మాదులన్నీ కూడా చనిపోయిన వ్యక్తిని ఉద్దేశించి చేస్తాం. అతడికి ఎందుకు దాహం కలుగుతుంది అంటే దేహతాదాత్మ్యము చేత అని గుర్తింపవలసినది. తావత్ ప్రేతపిండం ప్రదద్యాచ్చ దాహార్తిఠనంఖగా తావద్భూతా ప్రతీక్షంతే తం ప్రేతం బాంధవార్థినాం. అంతవరకు కూడా ప్రేతాన్ని భూతములన్నీ కూడా చూస్తూ ఉంటాయి. తావద్భూతా ప్రతీక్షంతే తం ప్రేతం బాంధవార్థినాం. దాహస్యానంతరం కార్యం పుత్రై స్నానం సచైలకం అన్నాడు. దహనం అయిపోయిన తర్వాత పుత్రాదులందరూ కూడా సచేల స్నానమును చెయ్యాలన్నారు. దహనమైన తర్వాత ఏం చేస్తామండి? శవం చుట్టూ తిరిగి కుండను బద్దలు కొట్టిన తర్వాత వాస్తవానికి ఒక తోరణము కట్టుకోమన్నారు. తోరణము కట్టి ఆ తోరణము నుంచి బయటకు వచ్చి వెనక్కి తిరిగి మళ్ళీ చితిని చూడవద్దన్నారు. అలాగే జలాశయానికి వెళ్ళి కట్టుబట్టలతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత నామగోత్ర సహితంగా తిలోదకాలు ఇవ్వాలన్నారు. మీకు ఇతఃపూర్వం కూడా అన్నాం, ఈ తిలోదకాలు అనేవి పూర్వం బంధువులందరూ 10 రోజుల పాటు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ 10 రోజులు ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. కనుక మనం 10వ నాడు ఇవన్నీ కూడా చేస్తున్నాం. వాస్తవానికి మాత్రం ఇవ్వవలసి ఉన్నదన్నారు. దాహస్యానంతరం కార్యం పుత్రై స్నానం సచైలకం తిలోదకం తదోదత్యాన్ నామగోత్రేణ తిష్టదు తతో జనపదై సర్వై దాతం యా కరతాళిక విష్ణురితి బ్రూజాత్ గుణై ప్రేతముదీరడేత్. పూర్వం ఒక వ్యక్తి మరణిస్తే అతని స్నేహితులు, తోటి వారందరూ కూడా శ్మశానం వరకు వెళ్ళి తిరిగి వచ్చి విష్ణునామ సంకీర్తనం చేసేవారు. అనగా రుద్రభూమిడిందే విష్ణు సంకీర్తన చేసేవారు. అలా చేయడం వల్ల అతడికి మనశ్శాంతి కలిగేది.
జనాః సర్వే సమాస్తస్య గృహమాగత్య సర్వశః ద్వారస్య దక్షిణే భాగే గోమయం గౌరసర్షభాన్. రుద్రభూమిడందు కొన్ని వైరాగ్యపూరితమైన మాటలు పెద్దవాళ్ళు ఉపదేశం చేస్తూ ఉంటారు. పూర్వ భాగాల్లో కూడా అన్నట్టు గుర్తు అయినా మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఈ శరీరం అనేది కదలీ స్తంభం వంటిది కదా, అనగా అరటి చెట్టు లాంటిది. ఒక గెల వేసిన తర్వాత చెట్టు కూలిపోవడమే కదా, దానివల్ల ప్రయోజనం లేదే. అదేవిధంగా ఈ దేహం కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత చక్రవర్తి దేహమైనా సరే పడిపోవలసిందే నాయన. ఇందు సంశయించవలసినటువంటి పని ఏమీ లేదు. రేపన్న రోజు మనం కూడా నశించేటువంటి వాళ్ళమే కనుక తర్వాత చేయవలసినటువంటి క్రియల గురించి మీరు ఆలోచింపవలసిందని పెద్దవాళ్ళు ఓదారుస్తారు. అలా ఓదార్చిన తర్వాత భగవన్నామస్మరణాన్ని శ్మశానమునందే జరిపి ఆ పైన ఇంటికి రావలసి ఉన్నది. ఇంటికి వచ్చిన తర్వాత దక్షిణ భాగంలో గోమయాన్ని తెల్ల ఆవాలని ఉంచాలన్నారు. ద్వారస్య దక్షిణే భాగే గోమయం గౌరసర్షభాన్ నిధాయ వరుణందేవం అంతర్ధాడ స్వవేష్మని. తెల్ల ఆవాల నుంచి మనస్సులో వరుణుణ్ణి స్మరణం చేయమన్నారు. భక్షయే నింబపత్రాన్ని, ఆ పైన వేపాకులు నమలాలన్నారు. ఘృతం ప్రాస్య, ఆపై నెయ్యిని స్వీకరించాలన్నారు. ఆ తర్వాత గృహంలోకి వెళ్ళాలన్నారు. నింబపత్రములను ఎందుకు తినాలి అన్నారు, ఆ మాట కూడా చెప్పుకున్నాం. పొరపాటుగా ఆనాడు గనక మధుర పదార్థాలను తింటే అది దోషమవుతుంది. ఆ దోషం పోవడం కోసం వేపాకుల్ని నమలాలి అన్నారు. ఘృతము, గోఘృతము శరీరమును పవిత్రం చేస్తుంది కనుక గోఘృతమును స్వీకరించాలి. కేచిత్ దుగ్ధేన సించంచి చితాస్థానం ఖగేశ్వర అశ్రుపాతం నకురువీత దద్యాదస్మై జలాంజలిన్. చితాస్థానాన్ని అనగా దహనమైపోయినటువంటి స్థానాన్ని కొంతమంది పాలతో తడుపుతారన్నారు. మీరు నిన్నటి భాగాన్ని పరిశీలిస్తే అప్పుడు చెప్పినప్పుడు అదగ్ధపూర్వాజా భూమి అన్నాడు. ఇతపూర్వం ఎవరిని దహనము చెయ్యనటువంటి చోట దహనం చెయ్యాలన్నారు. అలా కుదురుతుందా అండి? శ్మశానంలో ఎలా కుదురుతుంది? మనకంటే ముందు ఎంతోమంది జీవులు అక్కడ దహనమైపోయి ఉంటారు కనుక మళ్ళీ ఇంకొకళ్ళు అక్కడ దహనం చేయవలసిందే. అంటే చనిపోయిన తర్వాత ఆ భస్మనంతా తీసేసి ఆ స్థానాన్నంతా కూడా క్షీరంతో తడుపుతారు. అలా క్షీరంతో తడిపిన తర్వాత ఇక అక్కడికి భూమి కూడా సంస్కరింపబడుతుంది. అలా సంస్కరింపబడిన తర్వాత ఇంకొకరు దహించడానికి యోగ్యంగా ఉంటుంది అన్నారు. అదగ్ధపూర్వాజ ఆ భూమి అంటే ఆ సమయమునందు ఇంకో చితి ఉండగా అక్కడ మళ్ళీ దహింపవద్దు అని. ఇంకో చితి ఎలాగో మండుతోంది కదా, ఈ శవాన్ని తీసివేసేయి అనకూడదు. అలా చెయ్యరాదు అని చెప్పడమే ఉద్దేశముగా మనం గమనించాలి. ఈనాటికి ముఖ్యమైన విషయాల్ని కొన్నిటిని మనం కర్మకలాపాన్ని గురించిన విషయాల్ని తెలుసుకున్నాం. రేపు మరికొన్ని అంశాలని తెలుసుకుందాం. ఆచార్యుల వారు ఇప్పుడు మన ద్వారా శ్లోక పఠనం చేయిస్తారు. అందరం కూడా కలిసి పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీగారుడే మహాపురాణే ఆచారకాండే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర నిరూపణం నామ పంచదశోऽధ్యాయః. రుద్ర ఉవాచ సంసారసాగరాత్ ఘోరాత్ ముచ్యతే కింజపన్ ప్రభో నరస్తన్మే పరంజప్యం కథయత్వం జనార్దన. హరిరువాచ ఈశ్వరం పరమం బ్రహ్మ పరమాత్మానమవ్యయం విష్ణున్నామ సహస్రేణ స్తువన్ముక్తో భవేన్నరః. యత్పవిత్రం పరంజప్యం కథయామి వృషధ్వజా. శృణుష్వావహితో భూత్వా సర్వపాప వినాశనం వాసుదేవో మహావిష్ణుః వామనో వాసవో వసుః బాలచంద్ర నిభో బాలః బలభద్రో బలాధిపః
బలిబంధన కృద్వేదాః వరేణ్యో వేదవిత్కవిః వేదకర్తా వేదరూపః వేద్యో వేదపరిప్లుతః వేదాంగవేత్తా వేదేశః బలాధారో బలార్దనః అవికారో వరేశశ్చ వరదో వరుణాధిపః వీరః చ బృహద్వీరః వందితః పరమేశ్వరః ఆత్మా చ పరమాత్మా చ ప్రత్యగాత్మా వియత్పరః పద్మనాభః పద్మనిధిః పద్మహస్తో గదాధరః పరమః పరభూతశ్చ పురుషోత్తమ ఈశ్వరః పద్మజంఘః పుండరీకః పద్మమాలాధరః ప్రియః పద్మాక్షః పద్మగర్భశ్చ పర్జన్యః పద్మసంస్థితః అపారః పరమార్థశ్చ పరాణాం చ పరః ప్రభుః పండితః పండితేభ్యశ్చ పవిత్రః పాపమర్దకః శుద్ధః ప్రకాశరూపశ్చ పవిత్రః పరిరక్షకః పిపాసావర్జితః పాద్యః పురుషః ప్రకృతిస్తథా ప్రధానం పృథివీ పద్మం పద్మనాభః ప్రియప్రదః సర్వేషः సర్వగः సర్వః సర్వవిత్ సర్వదస్సురః సర్వస్య జగతో ధామ సర్వదర్శీ చ సర్వభృత్ సర్వానుగ్రహ కృద్దేవః సర్వభూత హృది స్థితః సర్వపూజ్యశ్చ సర్వాద్యః సర్వదేవ నమస్కృతః సర్వస్య జగతో మూలం సకలో నిష్కలో నలః సర్వగోప్తా సర్వనిష్ఠః సర్వకారణ కారణం సర్వధ్యేయః సర్వమిత్రః సర్వదేవ స్వరూపధృక్ సర్వాధ్యక్షః సురాధ్యక్షః సురాసుర నమస్కృతః దుష్టానాం చ సురాణాం చ సర్వదాఘాతకోంతకః సత్యపాలశ్చ సన్నాభః సిద్ధేశः సిద్ధవందితః సిద్ధసాధ్యः సిద్ధసిద్ధః సాధ్యసిద్ధో హృదీశ్వరః శరణం జగతశ్చైవ శ్రేయః క్షేమస్తథైవ చ శుభకృచ్ఛోభనः సౌమ్యః సత్యः సత్యపరాక్రమः సత్యస్థः సత్యసంకల్పः సత్యవిత్ సత్యదస్తథా ధర్మో ధర్మీ చ కర్మీ చ సర్వకర్మ వివర్జితః కర్మకర్తా చ కర్మైవ క్రియాకార్యం తథైవ చ శ్రీపతిర్నృపతిः శ్రీమాన్ సర్వస్య పతిరూర్జితః ఇతి శ్రీగారుడే మహాపురాణే ఆచారకాండే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర నిరూపణం నామ పంచదశోऽధ్యాయః. ఈనాడు చెప్పిన పురాణమునందు ఒకరు అడిగినటువంటి ప్రశ్న,
ఏమండి ఐస్ బాక్సుల్లో 2 రోజుల పాటు శవాన్ని అలా ఉంచేస్తున్నారు కదా, అది న్యాయమేనా, శాస్త్ర సమ్మతమేనా అని అడిగారు. ఆయన అలా అడుగుతున్నారు అంటేనే ఆయనకి విషయం తెలిసి ఉండాలి. ఏమని, అలా ఉంచడం ధర్మం కాదు అని. ధర్మం కాదు అంటే కాదనే చెప్పవలసి ఉంటుంది. అది లౌకికాచారం. లౌకికాచారాన్ని అనుసరించి వారు వస్తారు వీరు వస్తారు చూస్తారు కదా అని శవాన్ని ఉంచుతారు. కానీ అలా 2 రోజుల పాటు మృతుడైనటువంటి వ్యక్తి దేహాన్ని ఉంచడం ధర్మశాస్త్ర సమ్మతం కాదు. అది ఇక తప్పని పరిస్థితిలో చేస్తారు. అలా చేసినా కూడా చివరికి దానికి ప్రాయశ్చిత్తం చేసే దహనం చేయవలసి ఉన్నది. అసలు నియమం ఏమిటి అనగా సూర్యాస్తమయంలోపు దహనం చెయ్యడమే సరైనటువంటి పద్ధతి అని గ్రహింతురుగాక. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి భగవద్గీత శ్లోకాలన్నిటినీ పఠించుకొని ఆపై క్షమాప్రార్థనాలతో కార్యక్రమాన్ని పరిపూర్ణం గావించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీగీతాస్తుతి ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయం పశ్యతి నిత్యం ధారయతే యస్తు సమోక్షమధిగచ్చతి. శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీ భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగే త్రయోదశాధ్యాయే శ్లోకాః. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే. తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం న హి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. యదా భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే. తదా అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః. శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే. సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नम् प्रकाशयति भारत क्षेत्र क्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा भूत प्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगे त्रयोदशाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।